ఓకే, చాలా. అయితే ఈ సందర్భంలో యేసు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను చాలామందికి పంచినట్టుగా మనం విన్నాము. ఇలాంటి సందర్భంలో ఒక మాట ద్వారా సెలవిచ్చి మాట ద్వారా కార్యం చేసి అక్కడ ఉన్నటువంటి జనానందరికి ఆహారం నింపిన తను సిలువపై ఎందుకు దాహం వేస్తుంది అని అడిగాడు. సిలువపై ఎందుకు దాహం వేస్తుంది? తనకు తాను నీళ్ళు తెచ్చుకోలేడా? అప్పటికి కూడా దానికి ముందు ఈ అప్పగింపబడవ రాత్రి రోజు శిష్యులతో ఒక మాట చెప్తాడు. దయచేసి మీరు కొంచెంసేపు నిద్రపోకుండా ప్రార్థనలో ఉండలేరా? ఎందుకు? నేను కాదు అక్కడ అన్న మాట ఏంటంటే, మీరు శోధనలోకి ప్రవేశింపబడకుండాన్నట్లు కేవలం కొద్దిసేపు ప్రార్థనలో ఉండలేరా అంటే, యేసు ప్రభువుకు తెలుసు నేను శోధనలోకి వెళుతున్నాను, నేను పట్టబడుతున్నాను. కనీసం మీరన్నా బయట ఉంటే నా యొక్క సువార్తను సర్వజనానికి తీసుకెళ్ళగలుగుతారు. కేవలము ఇక్కడ మనుష్య కుమారుణ్ణి మాత్రమే యేసు ప్రభువును మాత్రమే దండించడానికి, శిక్షించడానికి, సిలువ వేయడానికి, అద్వితీయ కుమారుని సిలువ వేయబడడానికి మాత్రమే యెహోవా దేవునికి అంగీకారమైనది తప్పితే ఇంకొక వ్యక్తిని, ఇంకొక మనిషిని కానీ అక్కడ ఏ విధంగానూ బాధింపబడకూడదు. ఎందుకంటే యేసు ప్రభువుకు అధికారం ఇవ్వబడుతుంది కాబట్టి అధికారం పొందుకోవాలనుకుంటే నువ్వు కష్టపడాలా. ఎప్పుడైతే సేవకుడుగా ఉండాలనుకుంటే నువ్వు ఫస్ట్ సేవ చేయాలి. అధికారం కాదు కావాల్సింది. అందుకే ప్రతి ఒక్క శిష్యుల కాళ్ళు అడిగాడు యేసు ప్రభు. ప్రతి ఒక్క శిష్యుల కాళ్ళు ఎందుకు అడిగాడు? నువ్వు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి, నువ్వు ఎక్కువ కాదు అని దేవుడు మనకు మాదిరిగా చూపెట్టాడు. దేవుడు మనకు మాదిరిగా ఇంకొక వచనం చదువుతండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అంటే ఇక్కడ యేసు ప్రభు అంటే ఎబ్రీ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, దేవదూతల స్వభావం ధరించుకొనక మనుష్య స్వభావం ధరించుకున్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు ఉన్నాయా లేవండి? యేసు ప్రభు పుట్టినప్పుడు హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు మనం అందరం నాటకేసాం కదా, దేవదూతలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, దేవదూతలు ఉన్నాయి కదా. మరి చనిపోయేటప్పుడు ఎందుకు లేవండి? చనిపోయేటప్పుడు ఎందుకు లేవు? కారణం ఏంటి తెలుసా? అసలు నేను ఒకటి చెప్తున్నాను, నేను ఈ విషయాలు మాట్లాడతాను నేను అనుకోలేదు. చాలా రాసుకున్నాను కానీ ఆ విషయాలు మాట్లాడట్లేదు. దేవుని యొక్క కృప పనులకి ఏంటంటే, దేవుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దేవదూతలు చనిపోయే ముందు ఎందుకు లేవు తెలుసా? దేవుడుగా మాట్లాడతాడు, దేవా నన్ను ఎందుకు చేయవీసివని. ఎందుకంటే మనుష్య కుమారుడు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తే ఆ యొక్క మనుష్య కుమారుని ప్రాణ త్యాగం వల్ల వచ్చే రక్తం వల్ల మనకు రక్తము, ఆ యొక్క రక్తం వల్ల మనకు పాపక్షమాపణ జరుగుతుంది. నీకు పాపక్షమాపణ జరగాలి అంటే కేవలం పరిశుద్ధమైన రక్తం యేసు ప్రభుది మాత్రమే ఉండాలి. పరిశుద్ధమైన రక్తం యేసు ప్రభుది కాక ఇంకెవ్వరిది కాదు. అందుకే ఇది ఏమంటున్నాడు? దేవదూతల స్వరూపము కాకుండా మనుష్యుల స్వరూపం మాత్రమే. అది కూడా ఏంటి? అబ్రాహాము సంతానం అంటే అబ్రాహాము నుంచి యాకోబు ఇస్సాకు దాని నుంచి దావీదు నీ యొక్క మొద్దు నుండి చిగురు పుట్టును, దావీదు వంశంలో నుండి నజరేతులో నుండి యోసేపు ద్వారా యేసు ప్రభు. ఇదెంత ప్రణాళిక అంటే మనకి ఏ చరిత్ర చూసినా, ఎన్ని వేల చరిత్రలు చూసినా ఇంత క్లియర్ కట్గా ఉండదండి. అందుకే ఈ యొక్క వాక్యాన్ని గట్టిగా ఎన్ని సంవత్సరాలు ఎక్కడో నజరేతులో పుట్టి, ఎక్కడో యూరప్ కంట్రీలో పుట్టి ప్రపంచ దేశాల నలుమూలలా వినడానికి వాక్యం కారణం ఏం తెలుసా? ఇది సత్యం కాబట్టి. హల్లెలూయా. ఈ సత్యమైన వాక్యానికి దేవుడిచ్చే రక్షణ తోడైంది కాబట్టి, మనుష్య కుమారుడు లోకములోకి వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మన యొక్క పాపం కడగబడుతుంది కాబట్టి, ఆ యొక్క పాపం కడబడిన తర్వాతనే మనకు రక్షణ వాక్యము ద్వారానే పరలోక రాజ్యం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యము ఇప్పటికీ తరతరములు యుగములు నిలుస్తున్నది. ఆఖరిగా ఒక మాట, యోహాను సువార్త 4:14.
ఓకే, అయితే నేను 10వ ఫాస్ట్ చదువుతాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాగమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అయితే ఇక్కడ సమరయ స్త్రీ అక్కడ ఉన్నది. యేసు ప్రభు యాకోబు బావి దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు యాకోబు బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆహారం తేవడానికి ఆయన శిష్యుల దగ్గరలోని ఊరికి వెళ్ళాడు. అక్కడ సమరయ స్త్రీ ఉంది. యేసు ప్రభు యూదా వంశం గోత్రంలో ఉన్నవాడు కాబట్టి యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. అయితే ఆమె సమరయ స్త్రీతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వవా, దాహం వేస్తుందని అడుగుతాడు. దాహం వేస్తుందని అడిగితే ఆమె ఏమంటుందంటే, మేము సమరయులము, మీరు యూదులు, నేను ఎట్లా నీకు దాహానికి వాటర్ ఇస్తా అనే ఆ యొక్క డిస్కషన్లో యేసు ప్రభు ఆమెతో అన్నమాట ఏంటంటే, నిన్ను నీళ్ళు అడిగే వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే నువ్వు నన్నే అడుగుతావు. ఇది అడుగున్న మాట. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు అక్కడ, నేను నీకు జీవజలం ఇస్తాను. జీవజలం ఇస్తే నేను ఒక్కసారి నీకు జీవజలం ఇస్తాను, నీకు దాహమే లేదు. అంటే జీవజలం ఇచ్చేటటువంటి దేవుడు కేవలం ప్రభువా, యేసయ్యా, యెహోవా దేవుడా, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అంటే తన దేవదూతలను ఇక్కడ ఒక 1000 మందిని ఇక్కడ ఒక 1000 మందిని ఉంచలేడా అనే వాక్యం సందర్భంలో ఉంది. అంటే యేసు ప్రభుకు ప్రతిదీ అధికారం ఉంది. నేను ఇప్పటికిప్పుడు నా తండ్రికి చెప్తే అది ఎక్కడ సందర్భం తెలుసా? ఎక్కువ టైం అవుతుంది. మల్కు అనే ఒక వ్యక్తిని చెవి నరికినప్పుడు పేతురుతో మాట్లాడతాడు. పేతురు, కత్తి ఒరలో పెట్టుము, కత్తి పట్టినవాడు కత్తి ద్వారా మరణిస్తాడు. నా తండ్రిని నేను ఇప్పటికిప్పుడు అడిగిన ఎడల నాకు సహాయం చేయకుండా. దేవుడు జీవజలం ఇచ్చే దేవుడు దాహం ఎందుకు అడిగాడు? దేవుడు బండలో నుండి ఆ బండ క్రీస్తు అయినప్పుడు, బండలో వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ దాహం ఎందుకు అయింది? ఎందుకనంటే మనుష్య రూపకంగా వచ్చాడు, మనుష్య జీవితంలో ఉన్నాడు. మనుషులు ఏ విధంగా జీవించారో, మనుషులు ఏ విధంగా ప్రాధేయపడ్డారో, మనుషులు ఎంతమంది చేత బాధలు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో, మనము ఏ విధంగా అయితే ఇతరులతో, కుటుంబ సభ్యులతో, బయట వాళ్ళతో, వేరే వాళ్ళతో, శత్రువులతో ఏ విధంగా మనం శ్రమను అనుభవిస్తున్నాం, మాటల ద్వారా, చేతల ద్వారా, ఇంకా ప్రతి విధమైనటువంటి నానా విధములైన బాధలు, మనిషికి ఉండేటువంటి ప్రతి బాధను యేసు ప్రభు అనుభవించాడు. యేసు ప్రభు బాధను అనుభవించడానికి కారణం ఏం తెలుసా? ప్రభా, నాకు ఈ బాధ అవుతుంది ప్రభా, నువ్వు దేవుడైతే నా బాధ నీకు తెలిస్తే ప్లీజ్ ప్రభా నన్ను కొంచెం ఆ బాధలకి బయట అంటే దేవుడు అంటాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్, నీకన్నా ఎక్కువ బాధ నేను పడ్డా. మనుషులు పెట్టిందే, దేవుడు పెట్టింది కాదు. నీకు శోధన నేను ఇచ్చాను, దేవుడిగా నేను ఇచ్చాను శోధన. నువ్వు నిలబడగలిగితే నీకు ఆశీర్వాదం ఇస్తా. శోధన ఇచ్చేది మీరు అనుకుంటారు, సాతానుడు చాలా శోధనలు ఇస్తున్నాడు. సాతానుడు మనం ఏం చేయాలి? కనబడితే కొట్టేద్దాం, ఎడగొడతావు, సాతాను కొడతా. శోధనకు అప్పచెప్పేది సాతానుడు కాదు, యేసు ప్రభువే నీకో శోధన ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒకదాని తర్వాత ఒకటి శోధనలు వస్తున్నాయంటే నువ్వు శోధన జయించడానికి ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా ప్రార్థన చేశావా? శోధన యేసు ప్రభు చేశాడు. నా దేవా నన్ను ఎందుకు చేయించుకుని అడిగాడు. అంత పెద్ద గొప్ప యేసు ప్రభువే, జీవజలం ఇచ్చేటటువంటి యేసు ప్రభువే, ఆయన ఆ బండలో ఉన్నటువంటి నీళ్లు, ఆయనే లోపల నీళ్లు ఉన్నప్పుడు ఇంకొక దేవుణ్ణి ఏ విధంగా అడుగుతున్నాడంటే, ప్రభువా, నా దేవా నన్ను ఎందుకు చేయించావు, నాకు సహాయం చేయవా అని యేసు ప్రభు ప్రార్థన ద్వారా అడిగాడు. నువ్వెంత, నేనెంత. మనం చాలామంది అడుగుతుంటాం, పలానా వాళ్ళు చేస్తే నాకు ఈ నష్టం జరిగింది, పలానా వాళ్ళు చేస్తే నాకు ఈ నష్టం జరిగింది, పలానా వాళ్ళ ద్వారా నేను ఇంత నష్టపోయానని చెప్తున్నా. పలానా వాళ్ళు కాదు నీకు ఇచ్చేది, దేవుడు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుండి దేవుడు చెప్పే మాట ఇదే. పలానా వాళ్ళు కాదు, నీ పక్కనున్న వాళ్ళు కాదు, నీ కుటుంబ సభ్యులు కాదు. నీకు శోధన ఇస్తుందంటే దాని తర్వాత వచ్చే ఆశీర్వాదము ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు తెలియదు. ఒక్కసారి అనుభవిస్తే తెలుస్తుంది. రివైండ్ చేసుకోండి మీ జీవితాల్లో ఒక్కసారి అన్నా. ఒక శోధనలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా వచ్చినావో ఆలోచించండి. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా శోధనల నుంచి, చాలా సమస్యల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. కానీ మనం ఏం మర్చిపోతాం తెలుసా? కృతజ్ఞత అనేది మర్చిపోతే దేవుడు చేసిన అద్భుత కార్యాలు కనబడవు.
నీకు కృతజ్ఞతనే ఉంటే, ప్రభువా ఈ సమస్యల నుంచి బయటకు తీసినావు, చాలా కృతజ్ఞతలు. ఎప్పుడైతే అలా చెప్పగలుగుతావో, ఎప్పుడైతే ఆత్మీయంగా అట్లా చెప్పగలుగుతావో, ఇంకో శోధనను ఎదుర్కోవడానికి రెడీగా ఉంటావు. శోధన వచ్చిందా, ఎవరిని బదనాం చేయొద్దు. దయచేసి చెప్తున్నా, ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు, వాక్యానుసారమైన మాటలు. నువ్వు శోధనలో ప్రవేశిస్తున్నావంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. కష్టం రాగానే అయ్యో ప్రభు అని చెప్పేసి హాస్పిటల్కో, వడ్డీ కొట్టు వ్యాపార దగ్గరకో, అయ్యగారి దగ్గరకో అన్నట్టు పరిగెత్తకండి. ఫస్ట్ మోకాళ్ళ మీద నిరాశ్యమందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. ఆ తర్వాత ఇల్లు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే, శోధనలో ఎప్పుడైనా మనుష్యుడు తప్పక తొట్టిల్లుతాడు. ప్రతి ఒక్క మనుష్యుడు తొట్టిల్లుతాడు. తన మత భేద ఏది లేదు, పెద్ద చిన్న అనే భేదం అస్సలుగా లేదు. ఏ మనుషుడైనా తొట్టిల్లుతాడు. ఆ తొట్టిల్లినటువంటి ఆ సందర్భంలో నువ్వు ఏ విధంగా దాంట్లో నుంచి ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నావు? దేవుడిని పట్టుకుంటున్నావా? దేవుడు ఏం చేస్తాడు? పైసలు కావాలి, దేవుడు ఇస్తాడా? 10 లక్షలు కావాలి, నాకు దేవుడు ఇస్తాడా? చాలామంది మాట్లాడతారు ఈ మాటలు, జాగ్రత్త. నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్త. దేవుడు ఇస్తాడా అని క్వశ్చన్ చేసినావు అనుకో, ఆ క్వశ్చన్ మార్క్ అట్లనే ఉంటుంది. దేవా నువ్వు ఇవ్వగలుగుతావు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు, 10 లక్షలు కాదు, కోట్లనే ఇస్తాడు దేవుడిని. నీ సమస్యను దేవుడికి అప్పచెప్పడం నేర్చుకో. ఎందుకంటే మన మనుష్య రూపకంగా దేవుడు ప్రతీది అనుభవించాడు, శ్రమలు పొందాడు. ఒక బరబ్బా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కొట్టబడ్డాడు, ముళ్ళకీటం గిట్టబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడు. తన స్నేహితులు, శిష్యులు అప్పటి వరకు ఉన్న అదే పేతురు, కత్తి తీసుకొని నరికిన పేతురే మళ్ళీ 3 సార్లు పొంగిండు, నాకు తెలియదని చెప్పేసి. ప్రతి ఒక్క బాధను, మనుషులు పడే బాధను దేవుడు అనుభవించాడు. కాబట్టే ఈరోజు మన బాధను అర్థం చేసుకోగలడు. ఈ యొక్క కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అందరూ తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఐదో మాట నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. 5వ మాట ద్వారా దేవుడు దప్పిగా ఉన్నానన్నాడు. ఆత్మల నిమిత్తం దప్పి ఉన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు బిడ్డలం, మన బంధువులు కానీ, మన వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్కరిని మనకు వ్యక్తిగతమైన ప్రార్థనలు గుర్తు చేసుకొని ప్రార్థించండి. దేవుడు ఆత్మల నిమిత్తమై దప్పిగా ఉన్నాడని గుర్తు చేసుకుంది. ఈ 5వ మాట నిమిత్తము మామిడి బాలమనక్క ప్రార్థన చేస్తుంది.
వాక్య పెట్టెను చేయడానికి తుడు ప్రేమ్ యోహాను సువార్త 19వ అధ్యాయము 30 నుంచి 31. యోహాను సువార్త 19వ అధ్యాయం 30-31. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినం గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగారు. 6వ మాట వాక్య ధ్యానం చేయడానికి వంక కిరణ్. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దయగల మాట్లాడే కృపగా గొప్ప దేవుడు ప్రభావ ఈరోజు నేను ప్రభావ ఫ్రైడే సందర్భంగా నేను ప్రభావ ఈరోజు ప్రతి ఆశీర్వదించినందుకు అలాగే నేను ప్రభావ ఈరోజు నేను ప్రభావ నేను ఈ యొక్క 6వ మాట చెప్తుండగా నేను ప్రభావ నా నోటికి దూరంగా ఉంటుంది ప్రభావ నాకు నేను హృదయాన్ని గ్రహించిన ప్రభావ నా నోటి ద్వారా నేను పాల్పించబడి మాత్రమే అందరూ శ్రద్ధగా నేను ప్రభావ ఆ మాటలను సారంగా జీవించే వాటిని దయచేస్తూ అనుకుంటున్నాను. యేసుని యొక్క అతి పరిశుద్ధ నామంతో చేరి వేడుకుంటున్నాను తండ్రి. దేవుడు కల్వరి శిలలో పలికిన 6వ మాట. యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. దేవుడు ఈ మాటను దుఃఖంతో కానీ బాధతో కానీ నిరాశతో కానీ చెప్పలేదు, కానీ ఒక విజయానికి సంకేతంగా మరణం అనేది దేవునికి విజయంగా దేవుడు ఈ మాటను ఆ యొక్క కల్వరి శిలువలో చెప్పారు. ఎందుకంటే దేవునికి మరణం మీద సమస్త అధికారం కలదు, కానీ దేవుడు ఆ అధికారాన్ని ఎప్పుడు కానీ ఉపయోగించుకోలేదు. ఎందుకంటే దేవుడు సమస్త మానవాళి అయిన మన పాపముల కొరకు మరణించి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించాలి. కాబట్టి దేవుడు ఆ కల్వరి శిలువలో బలి అయ్యాడు. దేవుడు మన పాపముల కొరకు మన దోషముల కొరకు ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంతో యుద్ధం చేసి మనకు దేవుడు విజయాన్ని సాధించి పెట్టాడు. అందుకే దేవుడు ఈ యొక్క మాటను దుఃఖముతో కానీ నిరాశతో కానీ లేక బాధతో కానీ చెప్పలేదు. ఒక విజయానికి సంకేతంగా దేవుడు ఈ మాటను చెప్పాడు. దేవుడు అంతలా కొరడా దెబ్బలు తిన్నాడు, ఎంతగానో హింసించబడ్డాడు, శరీరం మొత్తం చితకబడింది. అయినా కానీ ఇదంతా దేవునికి తెలుసు. నన్ను ఎంతగానో హింసిస్తారు, ఎంతగానో కొరడా దెబ్బలు తింటాను, నేను నా శరీరం మొత్తం ఇంతగానో చితకబడుతుంది అని దేవునికి తెలుసు. కానీ దేవుడు తన ప్రాణాన్ని పెట్టడానికి దేవుడు ఎందుకు సిద్ధపడ్డాడు? దేవుడు తన ప్రాణాన్ని పెట్టడానికి దేవుడు ఆ ప్రాణాన్ని పెట్టడానికి గల కారణం ఏమిటి? దేవుడు ఆ ప్రాణాన్ని పెట్టడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గర్భిణీ స్త్రీ ఉంది. ఆమెకు అంటే ఇప్పుడు గర్భం ధరించినాక మొత్తం సర్జరీలు చేస్తున్నారు. అప్పట్లో అయితే ఓన్లీ నార్మల్ డెలివరీ చేస్తుండే. అక్కడ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు తను ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నొప్పులను అనుభవించాలో ఆ యొక్క స్త్రీకి తెలుసు. ఆ యొక్క స్త్రీకి ఎంత నొప్పులు, ఎంత వేదన, ఎంత బాధ ఉంటుందో ఆ స్త్రీకి తెలుసు. ఎంత బాధ ఉంటుందంటే మన శరీరంలో ఉన్న మొత్తం అంటే అన్ని బొక్కలను ఒకటేసారి విరిస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత బాధ ఉంటుంది అన్నమాట. అంత బాధ ఉంటుంది. అంత బాధను కూడా ఆమె మోసి ఎవరి కోసం అంత బాధపడుతుంది? ఎవరి కోసం అంత బాధను ఆమె అంత వేదన ఎవరి కోసం పడుతుంది? పిల్లల కోసం, తన యొక్క పిల్లల కోసం. ఇక్కడ కూడా దేవుడు తన పిల్లలమైన మన కోసము దేవుడు చితకబడి, దేవుడు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి, దేవుడు ఆ యొక్క మనం నరకానికి పాత్రలం కాకుండా, మనం మరణానికి పాత్రలం కాకుండా మనకు పెట్టవలసిన ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని దేవుడు పెట్టుకొని, మనం పెట్టవలసిన ఆ యొక్క ప్రాణాన్ని దేవుడు మన కోసం పెట్టుకొని
తాను పెట్టుకున్న ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఒక బంగారు కిరీటంగా మనకు మన తలల మీద ఆ యొక్క బంగారు కిరీటాన్ని పెట్టాడు. ఒక ముళ్ళ కిరీటాన్ని తాను పెట్టుకున్న ఒక ముళ్ళ కిరీటాన్ని ఒక బంగారు కిరీటంగా చేసి మార్చి మన తలల మీద దేవుడు ఆ యొక్క బంగారు కిరీటాన్ని పెట్టి సమాప్తమైనదని చెప్పి మనలో ఉన్న దోషములను, మనలో ఉన్న పాపములను, మనలో ఉన్న ప్రతి దానికి సమాప్తమని చెప్పి తన ఆత్మను దేవుడు అప్పగించాడు. కానీ మనం ఆ బంగారు కిరీటాన్ని మన తలల మీద పెట్టుకున్నాం, కానీ దాన్ని సంపూర్ణంగా పొందడానికి మనం పాత్రలం కాదు. ఎందుకు పాత్రలం కాదంటే దేవుడు అంటే ఇప్పుడు యేసయ్య దేవుడు మన కోసం బంగారు కిరీటాన్ని ఇచ్చాడు. పాత నిబంధనలు చూస్తే యెహోవా దేవుడు ఒకరికి కూడా ఇలానే ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి బహు జ్ఞానాన్ని అందిస్తాడు. ఎంతటి జ్ఞానం అంటే ఆ యొక్క జ్ఞానము ఇక మీదట కానీ లేక గతంలో కానీ భవిష్యత్తులో కానీ మనం చూడలేనంత జ్ఞానాన్ని దేవుడు అతనికి అందిస్తాడు. ఎవరు? సొలొమోను మహారాజుకి దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని ఇస్తాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి చాలా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అతనికి. కానీ ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకున్న అతను దేవుని కోసం మంచిగా జీవిస్తాడు, దేవుని కోసం ఆలయం కట్టిస్తాడు, చాలా గొప్ప పనులు చేస్తాడు. కానీ ఒకరోజు ఆ యొక్క సొలొమోను మహారాజు పరిపాలించే ఆ రాజ్యం మీదకి ఒక రాజ్యం యుద్ధానికి వస్తాడన్నమాట. యుద్ధానికి వస్తే ఈయనకు ఏమైందో తెలియదు, కానీ అతను ఆ రాజ్యంతో ఒప్పందం పెట్టుకుంటాడు. ఏమని? నేను మీ యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, వివాహం ఆడతానని ఒక ఒప్పందం పెట్టుకుంటారు. ఆ ఒప్పందం పెట్టుకొని కొన్ని అలా షరతులు ఉంటాయి. ఆ షరతులు చెప్తారన్నమాట ఈయనకు, వాళ్ళకి సొలొమోను మహారాజుకు. ఆ యొక్క రాజు తన కూతురునిచ్చే రాజు ఆ కూతురికి ఇట్లా ఈయన షరతులు పెడతారు. ఏ షరతులు అంటే, నేను మీ రాజ్యానికి వచ్చినప్పుడు నీవు నా కోసము నేను ప్రార్థించడానికి నాకు అన్య దేవతలను పూజించడానికి ఆలయాలు కావాలి, అన్య దేవతలకు గుళ్ళు కావాలని వాళ్ళు ఒక షరతు పెడతారనమాట. దానికి ఈయన అంగీకరించి అప్పటి నుంచి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడన్నమాట. అప్పటి నుంచి దేవునికి ఈయన వ్యతిరేకంగా జీవిస్తాడు. ఆ యొక్క భార్య కోరుకున్న విధంగా ఒక్క భార్యనే కాదు, చాలా వేల మంది భార్యలను సొలొమోను మహారాజు చేసుకుంటాడు అన్నమాట. చేసుకొని అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా ఆయన ఆలయాలు కట్టించినాక తన భార్యలతో వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అన్నమాట. ఈయన సొలొమోను మహారాజు అక్కడ కూర్చొని సొలొమోను మహారాజు ఆ భార్యను పూజిస్తుండగా సొలొమోను మహారాజు అక్కడ నుండి చూస్తాడు. ఆ యొక్క భార్యలు అతను ఏమని కోరుకుంటారంటే, నువ్వు కూడా వచ్చి ఈ యొక్క బొమ్మలకి అంటే ఈ యొక్క దేవతలకు మొక్కుమని చెప్తే ఈయన దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఈయన ఆ యొక్క దేవతలకు ఆ యొక్క విగ్రహాలకు సిగ్గు లేకుండా మొక్కుతాడు, సిగ్గు లేక సాగిలపడతాడు. ఇదంతా చూస్తూ దేవుడు ఊరుకుంటాడా? మరి ఊరుకోడు కదా. దేవుని ఆజ్ఞ ఏంటి మరి? ఆ యొక్క దేవుని ఆజ్ఞ ఈయన మీరిన ఆజ్ఞ ఏంటి? నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనం. ఈ యొక్క మోషే రాసిన ఈ యొక్క ఆజ్ఞలో ఇది ఒక 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞను ఆ యొక్క సొలొమోను మహారాజు మీరి అతిక్రమించి ఆ యొక్క విగ్రహాలను కట్టించి ఆ యొక్క భార్యల కోసము ఈయన ఆ యొక్క విగ్రహాలకు పూజలు చేస్తాడు. అంటే ఈయన చేసింది ఎట్లుందంటే, ఒక బస్సులో 3 వ్యక్తులు ప్రయాణిస్తుంటే ఆ 3 వ్యక్తుల్లో ఇక్కడున్న వ్యక్తి ఏమో మంచోడు, ఇక్కడున్న 2 వ్యక్తులు మంచోడు, ఇక్కడున్న వ్యక్తి ఒక దొంగ అన్నమాట. ఈ దొంగ ఇతనికి మధ్యలో ఉన్న అతనికి చెప్తాడు ఏమని, నీ యొక్క పక్కన ఉన్న వ్యక్తి జేబులో నుంచి కానీ లేకపోతే మెడల నుంచి కానీ ఒక బంగారాన్ని పైసలను నాకు ఇవ్వమని చెప్తే ఆ యొక్క మధ్యలో ఉన్న వ్యక్తి తీసి అతనికి ఇస్తే ఆ యొక్క మధ్యలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు? దొంగకు ఈ యొక్క ఆభరణాలు, ఆయన పక్కకున్న మంచి వ్యక్తి ఆభరణాలు గేలి అవన్నీ తీసుకొని ఇతనికి ఇస్తే ఆ యొక్క వ్యక్తి ఏమవుతాడు? దొంగ అవుతాడు. అంటే ఇక్కడ కూడా సొలొమోను మహారాజు ఆ యొక్క భార్యల కోసము ఆ యొక్క విగ్రహాలను కట్టించి ఆరాధించి దానికి పూజిస్తే ఈయన కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడా కాదా?
దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు. అలా ఈయన జీవిస్తుండగా దేవుడు చూసుకుంటూ ఊరుకుంటాడా? మరి దేవుడు చూసుకుంటూ ఊరుకోడు. తన ఆజ్ఞను మీరినందుకు దేవుడు సొలొమోను మహారాజుతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నీవు నీ తండ్రి కోసమే బతుకుదువు, నీ తండ్రి కోసమే ఈ రాజ్యాన్ని ఏలుదువు. నీవు చనిపోయిన తరువాత నీ కుమారునికి ఒక క్రొత్త జ్యోతిని ఇచ్చి నీలో మిగిలి ఉన్న జ్యోతులన్నిటిని తీసివేసేదను అని చెప్తాడనమాట. అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత చాలా సంవత్సరాలు అయినాక ఆ యొక్క రాజ్యాన్ని 12 భాగాలుగా విభజిస్తాడు. దేవుడు విభజిస్తాడని సొలొమోను మహారాజుకు చెప్తాడు. అయితే సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని 12 భాగాలుగా విభజించి దేవుడు అతనికి ఉన్న జ్యోతులన్నింటినీ తీసివేసి ఆ కుమారునికి కొత్త జ్యోతిని ఇస్తాడనమాట. ఈ సొలొమోను మహారాజు చనిపో దినమునందు తన కుమారుని పిలిపించుకుంటాడు. రెహోబోము అనే కుమారుని పిలిపించుకొని అప్పుడు చనిపోయే ముందు ఆ యొక్క సొలొమోను మహారాజుకు అప్పటి వరకు మూర్ఖుడి వలె జీవిస్తాడన్నమాట. సొలొమోను మహారాజు ఆ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు. యెరూషలేము అంటే అప్పటి వరకు పెళ్ళిళ్ళు చేసుకోకున్నంత వరకు అతను దేవునికి చాలా చాలా భయము భక్తులు కలిగి జీవిస్తాడు. ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేసుకొని విగ్రహాలు కట్టించి అలాంటివి చేస్తాడో అప్పటి నుంచి దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూనే ఉంటాడు. అతను చనిపోయే దినమునంత వరకు వ్యతిరేకంగానే జీవిస్తాడు. చనిపోయే కాలం అప్పుడు రెహోబోమును పిలిపించుకొని, తన కుమారుడైన రెహోబోమును పిలిపించుకొని, నా కుమారుడా, నా మాట విను. నేను ఇన్నాళ్ళు మూర్ఖుడి వలె ప్రవర్తించాను. నీవు అలా చేయకుండా దేవునికి భయపడము, ఆయన శాసనాలను పాటించమని అతనికి చెప్తాడన్నమాట. దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. తన రాజ్యాన్ని సొలొమోను మహారాజు రాజ్యాన్ని తీసుకున్నాడు. తనలో ఉన్న ఒక జ్యోతిని తీసుకున్నాడు. తన రాజ్యాన్ని 12 భాగాలుగా విభజిస్తాడు. తన కొడుకులకు కూడా వ్యతిరేకంగా, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వాడు తన కొడుకులకు కూడా వ్యతిరేకంగా లేస్తారన్నమాట. ఇప్పుడు మనం కూడా దేవుడు మనకు కూడా ఒక బంగారు కిరీటాన్ని, ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని బంగారు కిరీటంగా మార్చి దేవుడు మనకు కూడా అంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం కూడా సొలొమోను వలె వ్యతిరేకంగా జీవిస్తున్నామా? మనం ఎలా జీవిస్తున్నామో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని కోసము సొలొమోను మహారాజు మనకంటే సొలొమోను మహారాజు చాలా బెటర్. ఎందుకంటే దేవుని కోసము యెరూషలేము కట్టించాడు. దేవుని కోసం తన సగం జీవితం అన్న దేవుని కోసం గడిపాడు. కానీ మనం పుట్టినప్పటి నుంచి పాపంలోనే ఉన్నాం. పుట్టినప్పటి నుంచి పాపం చేస్తూనే ఉన్నాం. దేవుడు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన ప్రాణం నిమిత్తము దేవుడు సిలువలో ఆ కల్వరి సిలువ వేయబడి తన ప్రాణాన్ని అర్పిస్తాడు. మనం పెట్టుకోవాల్సిన ముళ్ళ కిరీటాన్ని తాను పెట్టుకొని ఆ ముళ్ళ కిరీటాన్ని బంగారు కిరీటంగా మన తలలపైన పెట్టి మనం చేసిన పాపాలను, దోషాలను ప్రతిదాన్ని తీసివేశాడు. ఇప్పుడు మనం మన తలలపైన పెట్టుకున్న బంగారు కిరీటాన్ని మనం ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి? మనం ఇంకనూ పాపంలో జీవిస్తున్నాం. ఆ పాపాలకు, ఆ యొక్క ప్రతి దానికి మనము సమాప్తమైనదని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో జీవిస్తే దేవుని పెట్టిన ఆ యొక్క బంగారు కిరీటాన్ని మనం సంపూర్ణంగా పొందుకుంటాం. మనము ఇంకనూ ఆ పాపాలు చేసుకుంటా దేవుణ్ణి ఏం చేస్తున్నాం తెలుసా? అప్పుడు దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు దేవుణ్ణి సిలువ వేసింది ఎవరు? దేవుడి లోకానికి వచ్చినప్పుడు దేవుని సిలువ వేసింది ఎవరు? యూదులు దేవుని సిలువ వేశారు. కానీ మనం ఇప్పుడు కూడా అప్పుడు ఆ యూదులకు తెలుసో తెలియకనో వాళ్ళు దేవుని సిలువ వేశారు. అంటే వాళ్ళకి ఏమని తెలుసు అంటే దావీదు వంశంలోనే ఈ యొక్క దేవుడు పుడతాడు, దావీదు వంశంలోనే దేవుడు వస్తాడని వాళ్ళకి తెలుసు అన్నమాట. కానీ మన దేవుడు ఒక యోసేపు మరియకు వడ్రంగి వాళ్ళు పనిచేసుకున్న వాళ్ళకి దేవుడు పుడతాడనమాట. దేవుడు పుడతాడు కాబట్టి యూదులు నమ్మరు. దేవుని నమ్మక దేవుణ్ణి సిలువ వేస్తారు. అంటే వాళ్ళకి తెలుసో తెలియకుండా దేవుడు కాడు అని సిలువ వేస్తారు. కానీ మనము ఇప్పుడు కూడా మన పాపములు చేసుకుంటా, మనం దోషములు చేసుకుంటా, మనం అతిక్రమములు చేసుకుంటా మనము దేవుణ్ణి సిలువ వేస్తున్నాం. ఇంకా మనం పాపము చేసుకుంటా సిలువ వేస్తున్నాం దేవుణ్ణి.
అప్పుడున్న యూదులకు దేవుడు కాదని తెలుసు. కానీ ఇప్పుడు మనకు దేవుడు మన పాపముల కోసమే ఈ లోకానికి వచ్చి, మన అతిక్రమణం కోసమే, మన దోషముల కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని దేవుడు విడిచాడు. కానీ మనము అది లెక్క చేయకుండా, అదంతా తెలిసినా కూడా మనం దేవుణ్ణి సిలువ వేస్తున్నాం. మన పాపాలన్నీ కడగబడాలంటే, మన పాపాలన్నీ మనము తీసివేయబడాలంటే, మనము ఆ యొక్క బంగారు కిరీటాన్ని మనం పొందుకోవాలంటే దేవుని అనుసరించి దేవుడు చేసిన ఆ యొక్క దేవుడు మన కోసం బలైనాక దేవుడు మన కోసం ఆ బంగారు కిరీటాన్ని పెట్టి మన పాపాలకు, మన దోషాలకు అన్నిటికీ సమాప్తమైందని ఎలాగైతే చెప్పారో మనం కూడా అలాగే చెప్పాం. ఈ యొక్క బంగారు కిరీటం అనేది ఈ లోకమందే ఉంటుంది. ఈ యొక్క బంగారు కిరీటం అనేది ఈ లోకమందే ఉంటుంది. కానీ మనకు పరలోకమందు ఒక కిరీటం ఉంటుంది. పరలోకమందు ఒక కిరీటం ఉంటుంది. ఏ కిరీటం అంటే మన పరలోకమందు ఒక నీతి కిరీటం ఉంటుంది అన్నమాట. నీతి కిరీటం అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఈ యొక్క బంగారు కిరీటాన్ని పొందుకోవడానికి మన పాపాలను, మన దోషాలను అన్నిటినీ మనము విడిచిపెడితే ఈ యొక్క బంగారు కిరీటాన్ని పొందుకుంటాం. కానీ ఆ యొక్క నీతి కిరీటాన్ని పొందుకోవాలంటే మనము ఈ లోకంలో నీతి కలిగి జీవించాలి. ఈ యొక్క లోకంలో మనము నీతి కలిగి జీవించాలి. దేవుడు ఆ కల్వరి శిలువలో సమాప్తమైనదని ఆ మాట ఎలా అయితే పలికాడో, మనం కూడా ఈ యొక్క లోకంలో ప్రతిదానికి సమాప్తమైనదని పలికి ఆ యొక్క నీతి కిరీటాన్ని పొందుకోవడానికి మనం ఈ లోకంలో నీతి కలిగి జీవించాలి. ఆమె ఈ యొక్క చిన్న మాట దేవుడు గురించి ఆశ్రయించారు. ఆరో మాట నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.